టీడీపీ మహానాడు 2025 కడప మహాసభలో తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలను వివరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ కడప మారుతున్న సమాజానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ రూపొందించి ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీ 6 మూల సిద్ధాంతాలను అదే వేదిక నుండి వివరించిన గాజువాక శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్. మా యువ నాయకులు పెట్టినటువంటి తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలని మీ అందరికీ తెలియజేయడానికి ఈ బహిరంగ సభ పెట్టడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీ స్థాపించి అనేక విజయాలు సాధించారు. అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గత 40 సంవత్సరాలుగా పార్టీని తన బుధస్కంధాలపై వేసుకుని ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ రాజకీయాలను శాసించే విధంగా పార్టీ నడిపించారు. అయినా వారు ఎప్పుడు కూడా సిద్ధాంత పైన మాట్లాడలేదు. కానీ మా భవిష్యత్ నాయకుడు, యువ నేత లోకేష్ బాబు, అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి మూల సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలని కాలానికి అనుగుణంగా మార్పు చేస్తూ సమాజ గమనాన్ని గుర్తిస్తూ సమాజాన్ని శాసించే విధంగా భవిష్యత్తులో ఈ పార్టీకి బంగారు బాట వేస్తూ వారు 6 శాసనాలు చేశారు. ఆ శాసనంలో మొదటిగా తీసుకుంటే తెలుగు జాతి విశ్వఖ్యాతి. వారి ఉద్దేశంలో తెలుగు వారి యొక్క గొప్పతనాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం యొక్క గొప్పతనాన్ని, ప్రతి ఆంధ్రుడి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా మనం తయారు చేయాలి. అది తెలుగుదేశం పార్టీ మొదటి సిద్ధాంతంగా వారు ఈ రోజు మహానాడులో ప్రవేశపెట్టడం జరిగింది. యువకాలం ద్వారా ఏదైతే ఈ పార్టీకి యువత కొంత కొరత ఉంది, అది లోకేష్ బాబుతోనే భర్తీ అవుతుంది. అందుకే యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే విధంగా యువకాలం అని చెప్పి రెండో సిద్ధాంతాన్ని ఆమోదించడం జరిగింది. అలాగే అన్నదాతకు అండగా, ఎందుకంటే రైతే రాజు, రైతుకి ప్రాధాన్యత కల్పించాలి, వారు ఎన్ని తరాలైనా సరే వాళ్ళు బాగోగులు చూడాలి అనే మూడో సిద్ధాంతాన్ని వారు ప్రవేశపెట్టడం సభ ఆమోదించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే స్త్రీ శక్తి 4వ సిద్ధాంతంగా ఏదైతే మహిళ ఉందో మహిళలకు పెద్ద పీట వేయాలి, వారికి సముచిత స్థానం కల్పించాలి అనే విధంగా 4వది ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే పేదలకు సేవలు, ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి వెనుకబడినటువంటి వర్గాలందరికీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలి, సమాజం స్థాపించాలి, రాజకీయ అవకాశాలు, ఆర్థిక అవకాశాలు, సామాజిక అవసరాలు తీర్చే విధంగా మరి 5వ సిద్ధాంతం వారు పెట్టడం జరిగింది. అలాగే చివరి సిద్ధాంతం ఏదైతే కార్యకర్త అధినేత అనే విధంగా కార్యకర్తకు అండగా ఉండాలి, వాళ్ళని బాగోగులు చూడాలి, వారి జోలికి ఎవరు వచ్చినా సరే ఖబర్దార్ అనే విధంగా మరి 6వ సిద్ధాంతం చేయడం జరిగింది. సోదరులారా, ఇవి ఖచ్చితంగా కాలాన్ని శాసించే విధంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సిద్ధాంతాలను అన్ని కూడా సభ ఆమోదించడం జరిగింది. అవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాం. చివరగా ఒక ఛాన్స్ అనే అవకాశం, ఒక ఛాన్స్ అని చెప్పి గత 5 సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెట్టి దోపిడీ చేసినటువంటి వ్యక్తికి ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి జరిగిందో అదే శాసన జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీరు మాఫీ చేసుకోవడానికో మేనేజ్ చేసుకోవడానికో రాజకీయ అధికారాన్ని వినియోగించవచ్చు. కానీ ఏదైతే ఈ జస్టిస్ సిస్టమ్ ఉందో, జస్టిస్ మే బి డిలేడ్ బట్ నెవర్ డినైడ్ అని మా అధినేత చెప్పారు. మీకు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డికి ఏ విధంగా అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పోరాటం చేసి ఈ రోజు ఊచలు లెక్క పెట్టేటట్టు చేసిందో, రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చివరిగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు స్టీల్ ప్లాంట్ ని త్వరలోనే కడపలో స్టీల్ ప్లాంట్ ని స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని 2 సార్లు వారు కాపాడారు. ఈసారి 11,400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దానికి ప్రాణం పోశారు. అలాగే ఆసిలర్ మిట్టల్ అని చెప్పి ఒక స్టీల్ ప్లాంట్ ని మరి నక్కబుల్లో తేవడం జరుగుతుంది. రేపు కడప స్టీల్ ప్లాంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా 5 కోట్ల ప్రజలకు ఆశలకు అనుగుణంగా మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా అది మా యువ నాయకులు లోకేష్ బాబు గారు, మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యపడుతుందని చెప్పి తెలియజేస్తూ గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రూ BSK అసోసియేట్స్. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.